పుణ్యాతులారా శ్రీరంగన భజనకు రండి ధర్మాతులారా రండి పుణ్యాతులారా శ్రీరంగన భజనకు రండి ధర్మాతులారా రండి మనమందరం కోదండరముని భజన చేయ రండి మనమందరం కోదండరముని భజన చేయ రండి పుణ్యాతులారా శ్రీరంగన భజనకు రండి ధర్మాతులారా పాపనకు వేడన వేళ శ్రీ సంసాలకు కోపములకు వేదన వేళ జయ జయమ దూతలచ్చి కోపమనగ మనలవటి జయ జయమ దూతలచ్చి కోపమనగ మనలవటి పుణ్యాతులారా శ్రీరంగన భజనకు రండి ధర్మాతులారా దూతలచి కోపమనగ మనలవటి పుణ్యాతులారా శ్రీరంగన భజన రండి ధర్మాతులారా అనంతరంగం శ్రీ వైకుంఠం రాజమంతారాం భజన అనంతరంగం శ్రీ వైకుంఠం రాజమంతారాం భజన రాజమంతారాం భజన మన దేశమంతా శివ భజన రాజమంతారాం భజన మన దేశమంతా శివ భజన ఏమి నరుడా ఏళ్ళన చేసావు నమ్ములుగా దిదిరాం భజన ఏమి నరుడా వేలన చేసావు నమ్ములుగా దిదిరాం భజన ముఖములెత్తిన వేదికలంతా రథం వచ్చిన రాం భజన మదములెత్తి వ్యక్తేనగ వలలే అతను కాదు ఇది రాం భజన రామ రామయని అనరాధాని నాలుకపై ముళ్ళిరిగినయా రామ రామయని అనరాధాని నాలుకపై ముళ్ళిరిగినయా శివ శివ అని అనరాధాని చెవుల్ల చెట్టు మలిసినయా అనంతరంగం శ్రీ వైకుంఠం రాజమంతారాం భజన రామ రామయని అనరాధాని నాలుకపై ముళ్ళిరిగినయా రామ రామయని నా వంతు నీ రక్షణ నీ వంతు ఓ రామ రామయని మా వంతు మమ్మ రక్షణ చేయుట నీ వంతు చేయుటకు ఈనారు ప్రభు వరిగినాడు మన ఈవారు అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతారాం భజన ఈ కాళ్ళు ముట్టులు ఇడువండి కాలెత్తుక భజనలు చేయండి ఈ కాళ్ళు ముట్టులు ఇడువండి కాలెత్తుక భజనలు చేయండి ఈ తల భాగాలు మీరు చుట్టండి తల ఎత్తుక భజనలు చేయండి నోట్ల సిగరెట్ తీయండి నోరెత్తుక భజనలు చేయండి
చల్ చల్ అనంతరంగం శ్రీవైకుంఠం రాజమంతారం భజన రాజమంతారం భజన మన దేశమంతా శివ భజన జై కొండగట్టు విట్టల అంజన్న విట్టల బోలో నారాయణ జై జై విట్టల బోలో నారాయణ జై జై విట్టల ఎమ్లవాడ విట్టల రాజన్న విట్టల ఎమ్లవాడ విట్టల రాజన్న విట్టల బోలో నారాయణ జై జై విట్టల బోలో నారాయణ జై జై విట్టల నా పెళ్లి విట్టల నరసింహ విట్టల బోలో నారాయణ జై జై విట్టల జై. కావున భక్తులందరూ కూడా వచ్చి పంచాంగ శ్రవణాన్ని తిలకించగలరు. శ్రీమాత్రే నమః. చతుర్భుజే ఈ యొక్క తెలుగు సంవత్సరం నామధేయము శ్రీ పరాభవ నామ సంవత్సరం. నుండి ఆశ్వేజ బహుళ చవితి తేదీ 29/10/26 పచ్చ శుభ్యమి. ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి 2/6/2026 మంగళవారం నుండి సార్థ త్రికోటి సహిత యమునా నది పుష్కరము ఆరంభమగును. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరియు ఈ పరాభవ నామ సంవత్సరము రాజాది నిర్ణయము. ఈ సంవత్సరమునకు రాజు గురువు అనగా బృహస్పతి, రాజవాహనము నావ అనగా పడవ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడే, రసాధిపతి రవి అనగా సూర్యుడు, నిరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడే. 4 తూముల వర్షము, 2 తూముల గాలి, 11 వీసముల పంట కలుగును. ఉపనాయకులు పత్రాధిపతి రవి, పురోహితుడు శుక్రుడు, గ్రామపాలక కుజుడు, గణక శని, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, నారాధిపతి చంద్రుడు, గ్రామనాయకుడు గురువు, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, దుర్గాధిపతి చంద్రుడు, ధనాధిపతి గురువు, ఫలాధిపతి చంద్రుడు, పరీక్షకుడు గురువే, జంగమాధిపతి గురువు, అజాధిపతి చంద్రుడు, దైవాజ్ఞ చంద్రుడు. వర్ష ప్రమాణము ఈ యొక్క సంవత్సరానికి 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నత దశాబ్దౌ పర్వతేషు చతుర్భాగాస్తు భూతలే అనగా 60 యోజనముల వెడల్పు 100 యోజనముల ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తమందు ఉండుటచే భూమి యందు 4 భాగములు, పర్వతమునందు 10 భాగములు, సముద్రమందు 9 భాగములు వర్షించును. ప్రజాక్షోభ, ఆహారధాన్యములు కొరత, పాడి పంటలు క్షయించుట, ప్రజాక్షోభ కొంతవరకు యుండును. ఈ యొక్క ఆర్ధాత్రేయ ఫలము చాంద్రమాన సౌరాభ్యాం పరాభవ నామచ్చర ఫలం. రాజులు న్యాయాధికారులు ప్రజలను పీడింతురు, ఆకలి బాధ అధికముగానే యుండును. రాజులు పరస్పర కలహించుకుందురు, పరాభవం పొందుదురు, అపరధాన్యాలు అధికముగా యుండును. భార్గస్పత్యమానేన కాలయుక్తి ఫలం. రాజకీయాల్లో కల్లోలములు, రాజులకు యుద్ధము జరుగును, ప్రజలు రోగపీడితులయ్యుందురు, భయము ప్రజాక్షేము కలుగును. ఈ నవనాయకుల యొక్క ఫలితము రాజ గురుఫలం. బ్రాహ్మణులు ధర్మ నిరతులయ్యుందురు, రాజులు ప్రజలు న్యాయముగా సంచరింతురు, రాజనీతి యుండును, సుభిక్షము క్షేమ ఆరోగ్యములచే ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టియు సస్యములు బావుగా ఫలించును. రాజవాహన
నావఫలం. రాజులకు యుద్ధము, పడవలు, సముద్ర గర్భమున మురుగును, వ్యాపారము స్తంభించును, రవాణా సౌకర్యములు తగ్గుటచే దుర్భిక్షము కలుగును, ఆకలి బాధచే ప్రజలు నొత్తురు, పశువులకు కొంతవరకు నష్టము వాటిల్లును. మంత్రి కుజుని యొక్క ఫలితము. రాజులకు కలహములు, చోరాగ్ని, భయములు, గాలి అధికము, పంటలకు తెగుళ్ళు, ధాన్యాది ధరలు పెరుగును, లోహములకు ధరలు సమముగా ఇండును. సేనాధిపతి చంద్రుని ఫలితము. ప్రజలకు మంచి ఆరోగ్యము, పశువులు క్షీరము అధికముగా ఇచ్చును, వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార ధరలు పెరుగును, మంచి వర్షములు పడును. సస్యాధిపతి శుక్రుని యొక్క ఫలితము. సమస్త ధాన్యములు పండును, తెల్ల ధాన్యములు అధికముగా, తెల్లని భూములు విశేషముగా పండును, దేశమంతటా క్షేమము, సుభిక్షము, సంపదలు ఉండును, సమస్త ధరలు సరసమయ్యుండును. ధాన్యాధిపతి బుధుని యొక్క ఫలితము. తుఫానులు బాగా వచ్చును, గాలి తీవ్రత ఉండును, సస్యఫలములు మద్యములు, సమస్త ప్రజలు భయముతో నొత్తుకుందురు. అర్ఘాధిపతి చంద్రుడి యొక్క ఫలితము. వృష్టి, పంటలకు అభివృద్ధి కలుగును, తేనె, ముత్యములు, చేపలు, గోధుమలు, వస్త్రములు, జొన్నలు, పంచదార, బెల్లము, నూనె, నెయ్యి, పెరుగు, పాలు, వెండి, బంగారం ధరలు పెరుగును. మేఘాధిపతి చంద్రుని ఫలితము. సర్వదేశములకు సువృష్టి, అన్ని రకములైన పంటలు విశేషముగా పండును, గోవులు విశేషముగా పాలిచ్చును. రసాధిపతి రవి ఫలము. నెయ్యి, నూనె, బెల్లం, తేనె, కొబ్బరి నూనె, ఆముదము నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండ్లు, నిమ్మకాయల ధరలు పెరుగును. నిరసాధిపతి శుక్రుని యొక్క ఫలితము. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకు లభించును. పశుపాలకుడు శ్రీకృష్ణుని యొక్క ఫలితము. పశువులకు వృద్ధి, సుభిక్షము, పంటలు బాగా పండుచే ధాన్యాలు ధరలు తగ్గును, పశువులకు గడ్డి, నీరు సమృద్ధిగా లభించును, ప్రజలకు పాడి పంటలు సమృద్ధి, ధనధాన్య సంపత్తులు కలుగును. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుని ఫలితము. గోజాతి చక్కగా పాలన సొంగును, పాడి పంటలు సమృద్ధిగా ఎండును, సమస్త ప్రాణికోటి రోగము లేని వారదులు, ధరలు సరసముగా ఎండును. పూర్తిగా ఈ యొక్క సంవత్సరానికి పశుపాలకుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. రక్షకుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఏం చెప్తుండు, ఈ సంవత్సరము గోవులను పెంచాలి, గోవులను రక్షించాలి, వాటిని కాపాడుకోవాలి. తద్వారా దేశము, రాష్ట్రము, జిల్లాలు, గ్రామాలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. గోజాతిని ఎంత పెంచితే అంత మంచిది. సామాగ్రి, సబ్బులు, కాఫీ, టీ, నేత వస్తువులు మొదలైన వాటికి ధరలు విలువగా ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసమందు మరల మసాలా వస్తువులు, బంగారము, వెండి, రాగి, సుగంధ ద్రవ్యాలు, బియ్యము, గోధుమలు, చిరుధాన్యములు, పెట్రోల్, డీజిల్, కిరసనాయిలు, ఆవాలు, గోనె సంచులు, మామిడి ఉత్పత్తులు, ఔషధములు, ఇటుక, ఇనుము, అపరాల ధరలు నిలకడగానే ఉండును. నిజ జ్యేష్ఠ మాసమందు ఇసుక, బంగారం, వెండి, రాగి, సుగంధ ద్రవ్యములు, బియ్యము, గోధుమలు, పసుపు, కుంకుమ, కందులు, శనగలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, లవంగాలు, టీ, కాఫీ పొడి, పంచదార, కొబ్బరి, కరెంటు సామాన్లు, మసాలా వస్తువులకు ధరలు పెరుగును. ఇనుము, కందిపప్పు, సుగంధ ద్రవ్యములు, మిరప మరియు పెట్రోలు, డీజిల్, ఆవాలు, గొరసంచుల పువ్వులు, కిరసనాయిలు మొదలగు వస్తువుల ధరలు సమంగానే ఉండరు. ఆషాఢ మాసమందు ముడి బియ్యము, మినుములు, గోధుమలు, ధాన్యం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, బెల్లం, చెరకు, నవధాన్యములు, రాగి, ఇత్తడి, గ్రానైటు, మార్బుల్, పన్నీరు, ఉల్లి, పెట్రోల్, డీజిల్, టమోటా, పాదరసం, మిరియాలు, పప్పు దినుసులు మొదలగు వస్తువుల ధరలు పెరుగును. టీ, కాఫీ, ముద్రాణ ఉత్పత్తులు, ఆహార పదార్థములు, రెడీమేడ్ వస్త్రములు, కంప్యూటర్లు వస్తువుల ధరలు తగ్గి సమూహంగానే ఉండరు. శ్రావణ మాసమందు కందులు, బొబ్బర్లు, పువ్వులు, పండ్లు, ఉల్లి, టమోటా, పెట్రోలు, డీజిల్, శనగలు, చిరుధాన్యములు, లోహ వస్తువులు, ఇత్తడి, కంచు, లోహ వస్తువులు, మసాలా దినుసులు, వంట నూనెలు, నెయ్యి, అల్లం, కొబ్బరికాయలు, పప్పు దినుసులు మొదలగు వస్తువుల ధరలు పెరుగులు. ఇనుము, స్టీలు, బంగారం, ఆభరణములు ధరలు తగ్గు అవకాశం కలరు. జాగ్రత్తగా వ్యవహరించలేరు. భాద్రపద మాసము పుంకులు, కందులు, అలంకార సామాగ్రి, వస్త్రములు, పసుపు కొమ్ములు, కూరగాయలు, టమోటా, క్యారెట్, దుంపలు,
మసాలా వస్తువులు, వరి, గోధుమ, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు పెరుగును. ఆయిల్, అల్లము, ఉల్లి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కర్ర సామాగ్రి, కొర్రలు, జొన్నలు మొదలగు వాటి యొక్క వస్తువులు ధరలు సమంగానే ఉండును. ఆశ్వీజ మాసమందు మధుర పదార్థములు, పాలు, కూరగాయలు, ధాన్యము, టీ, కాఫీ గింజలు, పెట్రోల్, డీజిల్, రాగి, కంచు పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గోధుమ సంచులు, వాహనములు, ధాన్యం, గృహ నిర్మాణ సామాగ్రి, సుగంధ ద్రవ్యములు ధరలు పెరుగును. ఇటుకలు, బియ్యము, అపరాలు, గోధుమలు, వాహనములు, విడిభాగములు, అల్లము, ఉల్లిపాయలు, సముద్ర ఉత్పత్తుల ధరలు కొద్దిగా తగ్గును. కార్తీక మాసమందు బంగారము, వెండి, రాగి, కంచు, పెట్రోల్, డీజిల్, పసుపు, కుంకుమ, పువ్వులు, పాలు, పండ్లు, కూరగాయలు, రస వస్తువులు, కాగితము, నెయ్యి, బియ్యము, పగడాలు, ముత్యాలు, కర్ర వస్తువుల ధరలు పెరుగును. గోధుమలు, మిరప, మసాలా వస్తువులు, ఉల్లి ధరలు తగ్గు అవకాశము కలదు. మార్గశిర మాసమందు సిమెంటు, ఇటుకలు, కరెంటు వస్తువులు, గృహ నిర్మాణ వస్తువులు, ఇనుము, స్టీలు, తినుబండారములు, పట్టు వస్తువులు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, కూరగాయలు, తమలపాకులు, వక్కలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, పిప్పళ్ళు, లవంగాలు, వంట నూనెలు, గోనె సంచులు ఇటువంటి వస్తువుల ధరలు పెరుగును. బంగారు, వెండి ఆభరణములు, చింతపండు, మిర్చి, కుంకులు, రాగి వస్తువుల ధరలు కొంతవరకు తగ్గును. పుష్యమాసమందు బంగారము, రాగి, బెల్లము, పంచదార, కూరగాయలు, మసాలా వస్తువులు, బియ్యము, నువ్వులు, ఉసిరి, మాంసపు వస్తువులు మరియు నూనెలు, పట్టు, కాగితము, నిత్యావసర వస్తువులు, మంట గ్యాసు, డీజిలు, పెట్రోలు, అపరాలు, బియ్యం, సిమెంట్, ముత్యాలు, పగడములు, ఇనుము ధరలు కొంతవరకు తగ్గును. మాఘమాసమందు మినుములు, బొబ్బర్లు, పెసలు, పసుపు, కుంకుమ, కందులు, పప్పుధాన్యములు మరియు సీసము, కర్పూరము, తగరము, బియ్యము, కొర్రలు, జొన్నలు, విద్యుత్తు పరికరములు మరియు సిమెంటు, ఇసుక, కంకర, లోహములు ధరలు పెరుగును. తరువాత కర్ర వస్తువులు, వేరుశనగ, పామాయిలు, మసాలా వస్తువుల పదార్థములు, కాగితము కొంతవరకు ధరలు తగ్గును. పాల్గొన మాసమందు కందులు, మినుములు, జొన్నలు, వెండి, బంగారము, ఫలపుష్పములు, గృహ నిర్మాణ సామాగ్రి, మత్తు పదార్థములు, గోధుమలు, శనగలు, కూరగాయలు, పచ్చకామాయి, ధాన్యము మరియు వెండి, బంగారం మొదలగు వస్తువుల ధరలు పెరుగును. విద్యుత్ పరికరములు, వంట నూనెలు, ధాన్యము, బియ్యము, కలవ వస్తువులు, చేనేత వస్తువులకు ధరలు సమముగా ఇవ్వు. ఇక ఈ సంవత్సరము ద్వాదశాది రాశుల యొక్క ఆదాయ వ్యయాలు. మేషరాశికి ముందుగా మన గ్రామము వెంజీపురము గ్రామానికి 5,000 సంపాదన, 14,000 ఖర్చు. మన ఆంజనేయ స్వామి వారికి ఆదాయం 1, వ్యయం 5. ఒకవేళ ఆదాయం ఉంటే ఖర్చేమో 5,000 ఉంది. మన ఆంజనేయ స్వామి వారికి, మన పోచమ్మ తల్లికి, మన గ్రామ దేవతలకు 8,000 సంపాదన, 11,000 ఖర్చు. ఇక మేషరాశికి ఆదాయం 1, వ్యయం 5. వృషభ రాశికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. కన్యా రాశి వారికి 8 పాళ్ళ ఆదాయం, 11 పాళ్ళ ఖర్చు. ఇక తులారాశి వారికి 5 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళ ఖర్చు ఉన్నది. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయం ఉన్నది. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 ఉన్నది. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 ఉన్నది. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8 ఉన్నది. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 ఉన్నది. ఇకపోతే రాజ్యపూజ్య అవమానాలు. మేషరాశి వారికి రాజ్యపూజ్యం 2 పాళ్ళు, అవమానం 4 పాళ్ళు. వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానము 4. మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానము 3. తులారాశి వారికి రాజ్యపూజ్యం 7,
అవమానము 7. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యము 3, రాజ్యవమానము 3. ధనుసు రాశి వారికి రాజ్యపూజ్యము 6, అవమానం 3. మకర రాశి వారికి రాజ్యపూజ్యము 2, రాజవమానం 6. కుంభరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 6. మీనరాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 2. స్వస్తి సర్వేగా సమస్త సన్మంగళాని భవంతు. జ్యేష్ఠ బహుళ విద్య తేదీ అనగా 2వ తేదీ 6వ నెల 2026 మంగళవారం ఉదయం నుండి సార్త త్రికోటి సహిత యమునా నది పుష్కరాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో పుష్కరాలు ఉన్నాయి.